శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో వంశధారకు వరద ఉధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ వద్ద 83,200 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ ఉన్నారు, మా ప్రతినిధి. శ్రీకాకుళంలోని లేటెస్ట్ పరిస్థితి గురించి చెప్పడానికి. షణ్ముఖ్, ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? సహాయక చర్యలు ఎలా కొనసాగుతూ ఉన్నాయి? సుమతి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వరద ప్రభావం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఏ క్షణమైనా సరే వరద వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే గొట్టా బ్యారేజ్ ఏదైతే ఉంది, ఆ గొట్టా బ్యారేజీకి సంబంధించి ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే 94,000 క్యూసెక్ల వాటర్ అక్కడ ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి. 104,000 క్యూసెక్లు వాటర్ ఫ్లో అయిందంటే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అధికారులు నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం ముందు నుంచే, వాతావరణ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముందు నుంచే చెప్తున్నారు ఖచ్చితంగా వరద ప్రభావం ఉంటుంది అని చెప్పేసి, ఆకస్మిక వరదలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ సహాయక చర్యలు అయితే మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. నిన్న నైట్ నుంచి కలెక్టర్ కూడా ఎక్కడైతే వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన అయితే ఉందో, అనుమానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కలెక్టర్ కూడా పర్యటించి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా చాలా వరకు ఏర్పాటు చేశారు. ఈ నాగావళి, వంశధార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులను ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల కోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా చూసుకున్నట్టయితే ఆ పంట నష్టాన్ని కూడా, ఏమన్నా పంటలు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంటే వాటిని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. సుమతి, షణ్ముఖ్, ఎప్పుడు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది వాయుగుండం? ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది? ఈ రేపు ఏమన్నా పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందా? వాయుగుండం అయితే ఇప్పటికే తీరం దాటింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే అందుకే ఇప్పుడు వర్షాలు అయితే మాత్రం తగ్గుముఖం పట్టాయి. వర్షం అయితే మాత్రం నిన్న సాయంత్రం నుంచి ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎండలు కూడా కాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కానీ ఒరిస్సాలో వర్షాలు కురవడం వలన ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఆ వరదలు ఏవైతే ఉన్నాయో, ఆ వరదలు అనేవి ఈ శ్రీకాకుళంలోకి కిందకు విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తోటపల్లి బ్యారేజ్ కావచ్చు, లేదంటే గొట్ట బ్యారేజ్ కావచ్చు, ఈ రెండు బ్యారేజీల నుంచి వాటర్ని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఆ వర్షాల వలన ఎటువంటి ప్రమాదం ప్రస్తుతానికైతే మాత్రం లేదు. కానీ వరదల వలన, ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి వరదల వలన మనకి ఇప్పుడు ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. ఈ రెండు, గొట్ట బ్యారేజ్ కావచ్చు, తోటపల్లి కావచ్చు, ఈ రెండింటి నుంచి ఇక్కడ వరదలు కనిపిస్తున్నాయి. మెయిన్ గొట్టా బ్యారేజ్ అనేది ప్రమాదకరంగా ఉంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మూడో ప్రమాద హెచ్చరికలు కూడా కాసేపట్లో జారీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆమదాలవలస నియోజకవర్గం, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గం, నరసన్నపేట నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ 4 నియోజకవర్గాల్లో 11 మండలాల్లో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే అధికారులు కూడా ఎక్కడ ఎక్కువగా సహాయక చర్యలు, ముందస్తు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. షణ్ముఖ్, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. గొట్టా బ్యారేజ్ దగ్గర నిత్యం పహారా కాస్తూ ఉన్నారా? దాని అంచనా వేస్తూ ఉన్నారా? అవును సుమతి, దానికి తగ్గట్టుగానే అధికారులు ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులకు కావచ్చు, గ్రామస్తులకు కావచ్చు, ఆ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ముందస్తుగానే సమాచారం ఇస్తూ ఉన్నారు. నిన్న నైట్ నుంచి స్టెప్ బై స్టెప్ అక్కడ గొట్టా బ్యారేజ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, వాటర్ ఫ్లో ఎలా ఉంది అనేది చెప్తూ వస్తున్నారు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 3:30 ఆ టైంలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఒక గంటన్నర క్రితమే రెండో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే వాళ్ళు క్లియర్ గా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఒరిస్సాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కురిసిన వర్షాలు, అక్కడ ఉన్నటువంటి ఒరిస్సాలో ఉండేటటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్టుల్లో ఉండేటటువంటి వాటర్ ఫ్లో ఎలా ఉంది, దాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు, విడుదల చేస్తే గొట్టా బ్యారేజ్కి ఎంత వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, దాని నుంచి శ్రీకాకుళంలో ఉండేటటువంటి ఈ మెయిన్ ఈ 4 నియోజకవర్గాల్లో ఎలాంటి
ప్రభావం ఉంటుందని అన్ని అంచనా వేసుకుని ఎప్పటికప్పుడు Right. ముందుగానే సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కాసేపట్లో ఈ గొట్ట బ్యారేజ్ నుంచి 3వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే మాత్రం 94,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో అయితే మాత్రం అక్కడ జరుగుతుంది సుమతి. రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ సో మచ్. అది మా ప్రతినిధి అందిస్తున్న డీటెయిల్స్. అయితే ఒరిస్సాలో కురుస్తున్న వర్షాల వల్ల గొట్టా బ్యారేజ్ కి వరద ప్రవాహం అయితే పెరుగుతోంది. మరికొద్ది సేపట్లోనే ఒకవేళ వరద ప్రవాహాన్ని అంచనా వేసి 3వ ప్రమాద హెచ్చరికని కూడా జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇది మన తోబంటే